నమస్తే. ఏ దేశంలో అయినా, ఏ గవర్నమెంట్‌లో అయినా వారు చేసే చట్టాల్లో లేదా వారి రాజ్యాంగంలో ఏదో ఒక చోట లూప్ హోల్స్ ఉంటూనే ఉంటాయి. ఆ రాజ్యాంగ రచయితలు ఊహించింది ఒకటైతే రియాలిటీలో జరిగేది ఇంకోలా ఉంటుంది. అలాంటిదే భారత రాజ్యాంగంలోని రాష్ట్రాల పాలనా వ్యవస్థలో గవర్నర్ అనే అధ్యాయం. భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మన దేశ రాజ్యాంగ రచయితలు గవర్నర్ పదవిని సృష్టిస్తే ఈ రోజు అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువు అవుతుంది. అయితే ఈ సమస్య ఎక్కడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అపోజిట్ పార్టీల అధికారంలో ఉంటాయో అక్కడ మాత్రమే వస్తుంటుంది. ఈ మధ్య కొత్త సంవత్సరంలో రాష్ట్ర శాసనసభలో మొదటి సమావేశాలు ప్రారంభమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ల మధ్య ఈ డిస్ప్యూట్స్ మళ్లీ రైజ్ అవుతున్నాయి. శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకంగా తమిళ రాష్ట్ర గీతం ప్రదర్శించిన వెంటనే గవర్నర్ కోరినట్టుగా జాతీయ గీతం ప్రదర్శించలేదని తమిళనాడు గవర్నర్ బిఎన్ రవి తమిళనాడు శాసనసభ నుంచి ప్రారంభోపన్యాసం చదవకుండానే నిష్క్రమించారు. అలాగే కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ గారైతే రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠంలోని కొన్ని పేరాలను తొలగించి కొన్ని తన సొంత వాక్యాలను జోడించి ప్రారంభోపన్యాసాన్ని చదివారు. ఇక కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్ గారైతే రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగ పాఠంలో 11 పేరాలను తొలగించాలని ముందే షరతు పెట్టి వాటిని తొలగించకపోవడం వల్ల తన ప్రారంభ ప్రసంగాన్ని కేవలం 2 లైన్లకు మాత్రమే పరిమితం చేసి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ కంటే రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయని చాలా కొన్ని ఎక్స్ట్రాడినరీ సందర్భాల్లో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ రాష్ట్ర కేబినెట్ ఇచ్చిన సలహాను మాత్రమే గవర్నర్ పాటించాలని సుప్రీంకోర్టు ఎన్ని సందర్భాల్లో చెప్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య ఈ డిస్ప్యూట్స్ రిపీట్ అవుతూ ఉండడంతో సామాన్య ప్రజల గందరగోళం కలిగిస్తుంది. వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది వెతకాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.